ఇక అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ వేడుకకు సమయం దగ్గర పడుతుంది. ఇక 100 ఏళ్ల కల శ్రీకారమైన అయోధ్య శ్రీరామాలయ ప్రారంభోత్సవ సందర్భంగా భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగరంలోని రామ భక్తులు ఏమంటున్నారో మా రిపోర్టర్ రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. రామాలయం ప్రాణప్రతిష్ఠ కొనసాగుతుంది. బాలరాముడు ప్రాణప్రతిష్ఠ కొనసాగుతుంది. దీంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు అయోధ్యపురులు అని చెప్పుకోవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా భక్తులు రామ భక్తులు ఎంతో కాలం నుంచి ఎదురుస్తున్న రామాలయం నిర్మాణం దగ్గరికి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం లకడికాపల్లో ఉన్నాం, ఆలయంలో ఉన్నాం, రామాలయంలో, హనుమాన్ ఆలయంలో. ఎలా అనిపిస్తుంది మీకు? ఎప్పటి నుంచే చూస్తూనే ఉంటున్నారు, 500 years నుంచి చూస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు ఈ సాకారం అవుతున్నది. ఇది మా టైంలో ఎంతో చాలా ఉత్సాహంగా ఉన్నది, చాలా ప్రశంస కనిపిస్తున్నది. రాముడు వస్తుందని ఆయన గుడిలో కూర్చుంటున్నాడు. ఇప్పుడు అది టాట్ గుడి నుంచి ఇప్పుడు సొంత మహల్లో వస్తున్నాడు ఆయన. చాలా ప్రశంస కనిపిస్తున్నది. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? అయోధ్యలో రామాలయం నిర్మాణం కొనసాగింది. ఎంతో ఏళ్ళ నుంచి చూస్తున్నారు రామ భక్తులు అంతా. అందరికీ జై శ్రీరామ్. ఇది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వింటున్నాను. ఏమని రామ్ అయోధ్య ఉంది, ఆ గుడిలో రామ్ జన్మభూమి ఉంది. అది పెద్ద మనకి అంటే ఐడిల్ లాగా ఉంది. అవును. నేను ఇప్పుడు నా యూత్లో ఏమంటే శ్రీరామ్ అంటే అది ఏమంటాడు, ఎనర్జీ, పవర్, ఫేత్, బిలీవ్, ఇంకా అందరు అదే. శ్రీరామ్ అంటే ఎప్పటికైనా శ్రీరామ్ అంటారు అంటే జన్మభూమి అంటే అక్కడ పుట్టినారు అంటే ఇప్పుడు ఏమైతుంది అంటే అక్కడ ఒక పెద్ద నిర్మాణం అవుతున్నప్పుడు అక్కడ ఒకటి ఉంది. స్టార్టింగ్ లో ఆమె ఏం వేశాడు అంటే అక్కడ ఒక టాబ్లెట్ లాగా వేశాడు. ఎందుకంటే ఎప్పుడైనా కడుస్తున్నప్పుడు గుద్దితే కింద డిగ్ చేస్తే అక్కడ ఒక టాబ్లెట్ దొరుకుతుంది. ఆ టాబ్లెట్ లో రామ్ మందిర్ ఎప్పుడు అలాట్ అయింది, కేసు ఎట్లా నడుచింది, అది మొత్తం ఉంది. అది ఫస్ట్. సెకండ్, ఆ కన్స్ట్రక్షన్ ఉంటది కదా, అది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దాకా ఎవడన్నా చూసినా లేదు. రామ్ మందిర్ అంటే అప్పుడు నేను చిన్నప్పుడు నేను అనుకుంటున్నాను చిన్నదిగా ఉంది, ఇప్పుడు కనిపిస్తుంది ఎంత పెద్దగా ఉంది. ఇప్పుడు దాకా మనకి కూడా తెలియదు, ఇప్పుడు అలాట్ అయింది. అది మంచిది ఏమంటే ఒక 2 years లో మొత్తం అయిపోయింది. అది అప్పుడు ఇంకా బాగుంటది. ఓకే, అనుకుర్రా సార్ రామాలయం నిర్మాణం జరుగుతుంది అనుకుర్రా? జనరల్ గా మోదీ టైం, ఇప్పుడు మోదీ ఉన్నప్పుడు అనుకున్నారు అయిపోతుందని అనుకున్నారు. మోదీ చిన్నప్పుడు వినేది కదా, చాలా విన్నారు. అప్పుడు ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ వస్తుందని కూడా అనుకోలేరు. వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు చాలా చాలా అది ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు చాలా టైం కూడా అయింది. ఇంతో నుంచి చాలా సాక్రిఫైజెస్ కూడా ఉంది. ఈ నిర్మాణం పైన చాలా సాక్రిఫైజెస్ ఉంది. ఎవరెవరు చనిపోయాడు. నాకు పెద్ద పాలిటిక్స్ కూడా ఉంది. ఇప్పుడు నిర్మాణం అయితే అది పెద్ద డిజాస్టర్. వాళ్ళందరూ మూతి పైన కొట్టినాడు అవుతుంది. ఎందుకంటే ఇది మోదీ సర్కార్ కూడా ఉంది, అంట్లో యోగి సర్కార్ కూడా ఉంది. ఎవరు ఏం చేయడు. ఇప్పుడు రామ్ జన్మభూమి ఏం చేయాలి, రామే జన్మభూమి ఆమె చేస్తాడు, ఆమె తినిపిస్తాడు మొత్తం. ఇప్పుడు గ్రోత్ భక్తిలాగా వచ్చిందా మోడీ? భక్తులకి అది ఆలోచించడం కూడా లేదు, ఆయన పైన ఉంది. ఎప్పుడు ఎంత థ్యాంక్స్ అంటే అంత డౌన్ మనం అంత పెద్ద పని చేశాడు. ఎట్లా అనిపిస్తుంది రామాలయం? అయోధ్య రామ మందిర్ అవుతుందంటే ఒక యూత్ అనేది ఎనర్జీ వచ్చేసింది. నడుచుకుంటా వెళ్తున్నారు. ఇప్పుడైతే ఏ పదానికి జనాలు చాలా ఇబ్బందిగా పడకుండా అదొకటి గుడి కాడ ఏంటంటే చూసుకోవాలి. జనాలు ఎక్కడెక్కడికైనా వస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు నడుచుకుంటా వెళ్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు, ఎట్లెట్లనో వెళ్తున్నారు. కానీ సంతోషంగా ఉంది మొత్తం. అయోధ్య అనగానే ఒక పవర్. 22 తారీఖు చెప్తున్నారు కదా, చెప్పలేము. సిటీ హైదరాబాద్ సిటీ అంతా మొత్తం ఒక దేశం అంతా మొత్తం ఏంటంటే ఒక మనకు ఒక కొత్త పండుగ వచ్చిందని
అనుకోవాలా. ఒక దివాళీ లాగా వచ్చింది అనుకోవాలా మనం, అంతే. అన్ని పండుగలు కలిపి మొత్తం ఒక పండుగ రాముంది ఒకటి ఏంటంటే కొత్త ఒక ఫెస్టివల్ అని వచ్చింది అట్లా. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది రామ మందిర నిర్మాణం జరిగింది? ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక 500 ఇయర్స్ తర్వాత ఏమంటారు, అది వనవాసం గతమైంది రాముడి. దాని తర్వాత ఒక పెద్ద నిర్మాణం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం అన్ని ఇంకా ఇప్పుడు ఎట్లా పెద్ద ఫెస్టివల్ ఇది, ఆల్ ఓవర్ ఇండియాస్కి పెద్ద ఫెస్టివల్ ఇది. అంతే. రైట్. అంటే ఇది భక్తులు చెప్పేది, అంటే రామ భక్తులు చెప్పేది. కరసేవకులు కొన్ని లక్షల మంది ప్రాణ త్యాగాలు చేసేసి ఎంతో మంది అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందా అన్నట్టుగా అనుమానాలు కూడా ఉండేది. ఆ కళ సాకారం అయిపోయింది. దీంతో అన్ని పండుగలు కలిసి చేసుకున్నట్టుగా ఆనందం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రామ భక్తులు. కేవప్రస వినయ్తో రవిచంద్ర, లక్కడికోపుల్, హనుమాన్ టెంపుల్ నుంచి.